గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, గర్వము ఎప్పటికైనా నాశనం తీసుకొని వస్తుందండి. అదే తగ్గింపు మన జీవితంలో ఎంతో హెచ్చింపు తీసుకొని వస్తుంది. సో చాలాసార్లు గర్వించి మన జీవితంలో నష్టాన్ని పొందుకుంటా ఉన్నాం. దేవునితో మనం పోరాడుతూ ఉన్నాము గర్వంతో. వాక్యం చెప్తా ఉంది, యాకోబు పత్రిక 4:6, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడని వాక్యం చెప్తా ఉంది. అహంకారంగా నువ్వు ఉంటే దేవునికి నువ్వు విరోధంగా ఉన్నావు. చూడండి, ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటా ఉన్నామో దేవుణ్ణి మనం తగ్గిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటా ఉన్నామో దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నామండి. ఒకవేళ అందంగా ఉన్నామని గర్విస్తున్నామేమో, దేవుణ్ణి తగ్గిస్తూ ఉన్నాము. ఒకవేళ బాగా చదువుకున్నానని అహంకారంతో ఉన్నావేమో, నువ్వు దేవుణ్ణి తగ్గిస్తూ ఉన్నావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉన్నావు. నేను బాగా పాడతాను, నాకు చాలా ధనం ఉందని గర్విస్తూ ఉన్నావేమో, నువ్వు దేవుణ్ణి తగ్గిస్తూ ఉన్నావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉన్నావు. సో దేవుడు నేను ఎదిరిస్తాడు, జాగ్రత్త. సో తగ్గించుకుంటే, నీకు ఎంత ఉన్నా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను హెచ్చిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి అధికం చేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నువ్వు దేవునికి ఘనత తీసుకొస్తా ఉన్నావు. సో దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇంకా బహుగా వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. మనందరం కూడా అహంకారాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి దీనత్వంను ధరించుకుందాం, తగ్గింపును ధరించుకుందాం. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.